ఓకే. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం జేసన్ నుంచి రీడ్ చేస్తున్నాం ఈ ఆబ్జెక్ట్స్. సో మిగతా కూడా నేను అక్కడే ఇస్తాను. లొకేటెడ్ తర్వాత జేసన్ లాగిన్ జేసన్ కదా. ఇది హోమ్ పేజ్. ఓకే. లాగిన్ పేజ్ తర్వాత యూజర్ నేమ్ లాగిన్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఫైన్. సో లాగిన్ బటన్ కూడా అక్కడ ఇచ్చాను కాబట్టి కాపీ పేస్ట్ ఇట్. Located name, login button. ఓకే. ఇది డాష్ బోర్డ్ కదా. సో డాష్ బోర్డ్ది ఇది హోమ్ పేజ్ నుంచి వస్తుంది డాష్ బోర్డ్ కదా. సో అలాంటప్పుడు దీన్ని మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి తీసుకోవాలి. లాగిన్ పేజ్ నోట్. ఓకే, దీనికి ఇక్కడే క్రియేట్ చేస్తాను ఒకటి. ఇంకోటి దీని నేమ్ వచ్చేసి ఏమిస్తానంటే హోమ్ పేజ్ కదా. హోమ్ పేజ్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకుంటాను. సేమ్ ఇలాగే ఓకేనా. హోమ్ పేజ్. సో ఇక్కడ కూడా నేమ్ వచ్చేసి ఇది లాగిన్ పేజ్ అనేది ఫైల్ నేము. ఓకే, దాంట్లో నీకు కావాల్సిన పేజ్ హోమ్ పేజ్. దీంట్లో నుంచి నీకు రావాల్సింది ఇవి కదా. సో ఎగ్జిస్టా కాదనే దానికి ఇక్కడ హోమ్ పేజ్ డాట్ గెట్ లొకేటెడ్ డాష్బోర్డ్. సక్సెస్ఫుల్ లాగిన్ టు ద రెస్టారెంట్. ఫైన్. నౌ నావిగేట్ టు పిఎంపిఎం మోడల్ కదా. సో నేను ఈ ఆబ్జెక్ట్ కూడా నేను అక్కడే పెడతాను. ఓకే, డాష్బోర్డ్ లోనే పెడతాను. సో నువ్వు ఎప్పుడు ఇంక ఇలాగే చేస్తూనే ఉండాలి. ఇక్కడ నుంచి రీడ్ చేసుకుంటూనే ఉండాలి. గోయింగ్ ఫార్వర్డ్ అంతా ఇలాగే అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ యాడ్ ఎంప్లాయీ కదా. ఓకే, సో ఈ యాడ్ ఎంప్లాయీలో ఫస్ట్ యాడ్ బటన్ క్లిక్ చేయాలి కదా.
సో యాడ్ బటన్ అనేది జనరిక్ కదా. సో నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే జనరిక్ అని ఇస్తాను అన్నిటికీ రీడ్ చేసేదానికి. సేవ్ బటన్ యాడ్ అనేది జనరిక్ కదా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఒకటి జనరిక్ అని ఇస్తాను. యాడ్ తర్వాత సేవ్ బటన్. సో నీకు కావాలంటే యాడ్ బటన్ అని రాసుకో, లేకుంటే బటన్ ఇలా వద్దులే, జస్ట్ యాడ్ అని. ఓకే. సో ఈ యాడ్కి వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇది అదొకటి. తర్వాత సేవ్కి ఓకే. నువ్వు జేసన్ నుంచి రీడ్ చేసావా డేటా? ఓకే. నేను ఇది మారుస్తాను, ఇది బాగాలేదు. ఎలా అంటే మనం ప్రతిసారి ఇన్స్టెన్స్ ఇలా క్రియేట్ చేసే బదులు ఒకటేసారి జేసన్ వచ్చి జేసన్ నుంచి గెట్ చేసే విధంగా చేస్తాం మళ్ళీ. ఉం? ఒకసారి క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, దాని నుంచి నీకు ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ వచ్చేటట్టుగా పెడతాను. ఉం? అలా మారుస్తాను మళ్ళీ తర్వాత. ఇప్పుడు జస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో జనరిక్ తర్వాత నెక్స్ట్ ఓకే. జనరిక్ కావాలి తర్వాత మీకు, మ్మ్, చాలా వస్తాయి.
Okay. So add employees. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తాం దీన్ని. ఓకే. క్రియేట్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఆధార్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ చేయాలంటావు కదా. ఇక్కడ నేషనాలిటీ ఉంది, జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాను నేను. సో నేషనాలిటీ నాకు ఇక్కడ సెలెక్ట్ ఉంది. ఓకే. దాని తర్వాత మిగతావి ఆప్షన్స్ తెలీదు, లేవు. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఎలా డీల్ చేయాలంటే మనము బేసిక్గా ఈ సెలెక్ట్ మనకి ట్యాగ్ ఇక్కడ డెవ్ ఉంది, సెలెక్ట్ లేనప్పుడు మనకి టూ ఆపరేషన్స్ పని చేయాలి. ఒకటి డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయాలి. ఓకే. దాని తర్వాత దీంట్లో ఉన్న వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎక్కడ ఉందో. ఓకే. ఇండియానా, ఎక్కడ ఏది ఉందో అది. సో సమ్వేర్ ఇట్ విల్ బి దేర్, ఇండియన్ అని ఉంది. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేయలేం కదా, ప్రతిసారి అది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఇదే ఉంది కదా, ఇక్కడికి వస్తే ఈవెంట్ లిజనర్ ఉంటుంది, ఈ బ్లర్ ఉంటుంది. దీన్ని డిలీట్ చేసాం అనుకో, ఓకే, ఇది రన్ టైం అనమాట. దాన్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు నీకు ఎక్కడ కావాలో. ఒక నిమిషం. అవట్లేదు. ఎక్కడ ఇన్పుట్ ట్యాగ్ ఉండాలి.
వచ్చిందా ఇప్పుడు? ఇక్కడ చూడు, అవన్నీ వచ్చినాయా? సో ఇక్కడ ఈవెంట్ లిజనర్లో అవన్నీ ఉంటాయి. ఆ ఆప్షన్స్ క్లిక్ చేశాను, ఇక్కడ డెవ్లో ఉన్నాయి. సో డెవ్లో స్పాన్లో ఉంది. ఓకే, నువ్వు స్పాన్లో డైరెక్ట్ తీసుకునేసి కంట్రోల్ ఎఫ్. ఓకే, ఇండియన్ ఎక్కడ ఉంది? జీహెచ్ ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ వస్తుంది. సో నువ్వు స్పాన్ ఇండియన్ తీసుకున్నావు అంటే అయిపోయాయి. డబుల్ పాస్ స్పాన్ ఆఫ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఇండియన్. ఓకే, వచ్చిన హైలైట్ అయిందా? రేపు పొద్దున నాకు ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, కానీ ఇది నేను టెస్ట్ డేటా ఇస్తా, ఇన్పుట్ టెస్ట్ డేటాలో ఇస్తాను. టెస్ట్ డేటాలో ఇచ్చిన తర్వాత అప్పుడు దీన్ని హ్యాండిల్ చేయాలి. నువ్వు ఎలా ఎక్స్పర్ట్లో ఎలా హ్యాండిల్ చేస్తావు చెప్తా నేను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఏంటి, దీన్ని డ్రాప్ డౌన్కి ఎక్స్పర్ట్ తీసుకోవాలి. సెలెక్ట్ ఏముంది ఇక్కడ? సో ఇలా డిఫరెంట్, ఇది సెలెక్ట్ తీసుకుంటే దీనికి సెలెక్ట్ ఉంది, దీనికి సెలెక్ట్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి ఈ నేషనాలిటీ అనేది యూనిక్ కదా, దీనికి నేషనాలిటీ మ్యాండేటరీ. సో దాని నుంచి దీనికి తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ దీన్ని కాపీ చేసి పెట్టుకో, ఈ ఎక్స్పోర్ట్ని. ఓకే, ఇది ఒక ఎక్స్పోర్ట్. నేషనాలిటీకి తీసుకుంటాను నేను. డబుల్ స్లాష్ ఏముంది అక్కడ? లేబుల్ కదా ఇది, లేబుల్ అండ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు నేషనాలిటీ ఉంది పైన. ఇది 1/1. పొద్దున ఏదున్నా నేషనాలిటీ ఒకటే ఉంటుంది, ఆఫ్ 1. ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలి, ఏం చేయాలి అప్పుడు? ఉం? ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? డబుల్ స్లాష్ ఫాలోయింగ్. రైట్, సరే. దగ్గర కదా ఉండాల్సింది. ఫాలోయింగ్. ఓకే, ఇది డెవ్ వచ్చింది. సో డెవ్లో 226 ఉన్నాయి కదా, ఇవన్నీ యూనిక్ లేవు నాకు. నాకు ఎన్ని కావాలి? ఇలా 2, 3, 4. ఇది క్లిక్ చేయాలి కదా. ఇది క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది? అది కాన్స్టెంట్గా ఉంటుందా? ఈ- అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఫిఫ్త్ కదా, ఇలా ఫిఫ్త్ అని పెట్టకూడదు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఈ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది కాన్స్టెంట్ కదా, దీన్ని తీసుకుందాం. ఉం? ఓకేనా? ఇది 1/4 వచ్చినాయి. ఓకే, సో దీని చేస్తాను, ఫస్ట్ తీసుకుంటాను దీంట్లో. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయకూడదు, దీన్ని క్లిక్ చేయాలి మనం కదా. సో ఏం చేస్తాంటే స్లాష్ డెవ్ రాదు. ఓకే, డబుల్ స్లాష్ డెవ్ అయినా కూడా రాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయింది ఆల్రెడీ ఇది. ఓకే, ఈ డెవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ డబుల్ స్లాష్ ఫాలోయింగ్ డెవ్ ఆఫ్ 1 వచ్చిందా? 1/1 వచ్చిందా? సో ఇలా తీసుకోవాలి డైరెక్ట్ గా. నీకు ఎన్ని ఉంటే అన్ని ఫాలోయింగ్ కిందికి వెళ్తూనే ఉండాలి. రిఫరెన్స్, నేను ఎందుకు మిడిల్ వెళ్ళా అంటే ఇది కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో దీంట్లో ఈ క్లాస్ అనేది మేబీ ఫ్యూచర్ లో మారచ్చు, అందుకని తీసుకోలేదు క్లాస్. ఇదొకటి. ఓకేనా?
నేనేం చేస్తాను ఇప్పుడు, ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఓకే, యాడ్ ఇదేంటి పర్సనల్ డీటెయిల్స్ కదా. యాడ్ పర్సనల్ డీటెయిల్స్. ఓకే, సో నాకేం యాక్షన్ పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ క్లిక్ చేయాలి కదా. సో వెబ్ జనరిక్ నుంచి తీసుకుంటాను. యాక్షన్స్ డాట్ క్లిక్. సో క్లిక్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఇస్తాను, తర్వాత దాని వాల్యూ ఇస్తాను. అదేలే, ఇంత పెద్దగా ఉంది. నేను మళ్ళీ రీడ్ చేస్తాను నుంచి. ఓకే, ఫస్ట్ జస్ట్ ఆర్గౌట్ చేస్తాను ఇక్కడ. ఉమ్, తర్వాత కలిసిన చేద్దాం. క్లిక్ అయిపోయిన నెక్స్ట్ మళ్ళీ ఏం క్లిక్ చేయాలి, మళ్ళీ ఇండియన్ అని క్లిక్ చేయాలి కదా నువ్వు. ఉమ్, చూద్దాం ఏం చేద్దాం. ఇక్కడ ఇది తీసుకొని క్లిక్ చేస్తాను. ఓకే, ఇండియన్ అని క్లిక్ చేస్తాను. బట్ ఫ్యూచర్లో నీకు ఇండియన్ కాదు, నువ్వు ఇన్పుట్ ఇది ఎక్స్పాత్లోకి రావాలి. సపోజ్ నువ్వు టెస్ట్ డేటా నుంచి తీసుకుంటావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు. ఉమ్, అప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే, లాగిన్ పేజ్ ఉంది కదా, దీంట్లో ఆ, దీంట్లోనే ఇంకోటి పెట్టుకుంటాను. నేషనాలిటీ అని. ఓకే, సో ఈ నేషనాలిటీ ఏం చేస్తానంటే, నాకు ఇది ఎక్స్పోర్ట్ ఇండియన్ ఉంది కదా, నేను ఇక్కడ యాస్ రీప్లేస్ అని పెట్టుకుంటా. ఓకే, సో వాడు ఏదైనా ఇచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రీప్లేస్ చేస్తాను. ఎలా రీప్లేస్ చేస్తానంటే, టెక్స్ట్ సేవ్ ఎఫ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, నేను ఇక్కడ ఇది కూడా తీసుకుంటా జేసన్. ఇదేంటి ఎక్స్పోర్ట్ నేషనాలిటీ కదా, నేషనాలిటీ నేషనాలిటీ డ్రాప్ డౌన్ కదా, నేను అదే తీసుకుంటాను. ఓకే, సెలెక్ట్ అని పెడతా. సెలెక్ట్ నేషనాలిటీ, దాని ఎక్స్పోర్ట్ ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చాను కదా, ఆబ్జెక్ట్స్ రీడ్ చేస్తాను ఇక్కడ నుంచి. సపోజ్ ఇక్కడ యాడ్ ఎంప్లాయీస్ అని పెట్టాను కదా, సేమ్ అదే ఇక్కడ తీసుకుంటాను, దాంట్లోనే ఇచ్చాను. సేమ్ అలాగే తీసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, మనం సెలెక్ట్ నేషనాలిటీ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి సినిమా అయితే. సో నేను ఇక్కడ యాస్ రీప్లేస్ ఎందుకు పెట్టానంటే, రేపొద్దున వాడు ఎవరైనా కానీ ఆ, ఇక్కడ తీసుకుంటారు స్ట్రింగ్ ఫైనల్ ఎక్స్పోర్ట్ తీసుకొని, ఇక్కడ యాడ్ ఎంప్లాయీస్ ఉంది కదా,
గెట్ లొకేటర్ ఆఫ్, ఇక్కడ కావాల్సింది నాకు వన్ కదా కావాల్సింది, వన్ తీసుకుంటాను. ఈ ఎక్స్ ఇదేంటి, ఆ, ఇది కదా నేషనాలిటీ, ఇది పాస్, ఇది అక్కడ పాస్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు నేను నాకు ఎక్స్పాత్ వచ్చింది ఇక్కడ. ఈ ఎక్స్పాత్ లో నుంచి డాట్ రీప్లేస్, రీప్లేస్ అని ఇస్తాను. ఇక్కడ చూడు, ఓల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని న్యూ దాంతో రీప్లేస్ అంటారు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఏమి ఇస్తానంటే, నేను ఎక్స్పాత్ లో ఎక్కడైతే యాస్ రీప్లేస్ అని ఉందో, ఓకే, ఆ ప్లేస్ లో వెళ్ళి ఇండియన్ అని ఇవ్వు అని ఇస్తా. ఓకే, ఇండియన్ అని ఇస్తా. అప్పుడు ఈ ఫైనల్ ఎక్స్పాత్ నాకు ఇక్కడికి వస్తుంది. నేను దీన్ని ఇక్కడ పాస్ చేస్తాను. అంతే కదా, ఇది స్ట్రింగ్. నాకు ఇది కూడా లొకేటర్స్ కూడా ఇదే కావాలి. లొకేటర్ యొక్క వాల్యూ జీరో రావాలి. అంతేనా? సో ఇది నేను టెస్ట్ డేట్ ఎక్సెల్ నుంచి రీడ్ చేసుకుంటా ఇక్కడ. ఇది అర్థమైంది, క్లియరా? ఎంత సింపుల్ చూడు. నేనేం లేదు, జస్ట్ సింపుల్ గా వెళ్ళి ఎక్స్పాత్ లో, ఈ ఎక్స్పాత్ లో యాజ్ రిప్లేస్ అని పెట్టా. ఇక్కడ ఇండియన్, స్పానిష్, లేకుంటే అమెరికన్, ఏది కావాలంటే అది ఏం చేస్తున్నాను అంటే, జస్ట్ రీప్లేస్ అనే మెథడ్ ఇచ్చేస్తున్నా స్ట్రింగ్ లో, డాట్ రీప్లేస్. దీంతో ఈ యాస్ రీప్లేస్ అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయి, అక్కడ వెళ్ళి దీన్ని పెట్టు. రేపు పొద్దున యాస్ రీప్లేస్ అని కాదు, నువ్వు ఏ స్ట్రింగ్ తోనే రీప్లేస్ చేయొచ్చు. సపోజ్ నేమ్ అని పెట్టుకోవచ్చు, కంట్రీ అని పెట్టుకోవచ్చు దాంట్లో నువ్వు. ఓకే, నేను జస్ట్ నేమింగ్ కోసం రీప్లేస్ అని పెట్టుకున్నా. నువ్వు ఇక్కడ రీప్లేస్ బదులు, యాస్ రీప్లేస్ బదులు ఏదైనా పెట్టుకోవచ్చు, కంట్రీ అన్న పెట్టుకోవచ్చు నువ్వు. ఓకే, ఎనీయో మళ్ళీ నువ్వు రీప్లేస్ చేస్తున్నావు కదా, అందుకు రీప్లేస్ చేసి నేను అక్కడికి వెళ్ళి చేస్తున్నాను. ఓకేనా? నా ఐల్ కాల్ దిస్ మెథడ్ వాట్. ఓకే, సో దట్ ఈస్ డన్. బట్ యా, నేషనాలిటీ ఉంది కదా, ఓకే, దీన్ని స్క్రోల్ చేయలేము. మేబీ సెలెక్ట్ అవుతుందో అవదో చూద్దాం. ఓకే, జేఎస్తో అయితే అవుతుంది, బట్ యా, విల్ సీ. ఇక్కడ మనకి క్లిక్ తర్వాత ఇంకా ఏమేమి యాక్షన్స్ ఉన్నాయి? జేఎస్ ఉన్నాయి, స్క్రోల్ ఇంటూ వ్యూ ఉంది, ఓవర్ ఎలిమెంట్, ఎగ్జిస్ట్, ఎంటర్ టెస్ట్, అది లేదు కదా. సో అది రాద్దాం, ఒకవేళ కావాలనుకుంటే. ఇలాగే ఏంటి వచ్చారు, సర్లే, దట్ ఈస్ ఫైన్, నో ఇష్యూస్. చూద్దాం అది సెలెక్ట్ అవుతుందా. ఒకవేళ అవ్వకపోతే విల్ సీ డిఫరెంట్ వేస్. ఇది అప్పుడే అటుకొచ్చింది పర్సనల్ డీటెయిల్స్కి. ఎలిజిబిలిటీ ఆఫ్ లొకేటెడ్ బై స్పాట్, ఇది ఎక్సెప్షన్ వచ్చింది. టైమ్ అవుట్ ఎక్సెప్షన్. ప్లీజ్ ప్రొవైడ్ వాల్యూ లొకేటెడ్ టైప్ అండ్ లొకేటెడ్ వాల్యూ స్పాట్. What was the issue? Located type export కదా ఏముంది అక్కడ.
ఇక్కడ సేవ్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ క్లిక్ డౌన్ అంట, క్లిక్ అయిందా? ఇండియన్ సెలెక్ట్ అయింది చూడు. అలా. సో లోడ్ అవుతుంది, లోడింగ్ ఇష్యూ అక్కడ. సో దానికి మనం ఇంకా వెయిట్ పెట్టాలి అక్కడ. సో నేను జస్ట్ నార్మల్ వెయిట్ పెట్టాను. మనం ఇక్కడ అంటిల్ ఇక్కడ క్లిక్ ఉంది కదా, ఇక్కడ ఈ క్లిక్ లో కొంచెం లోడ్ పెట్టాలి. ఈ ఎలిమెంట్ కి ఒకటే లోడ్ పెట్టాలి, ఒకటి మెథడ్ రాసుకోవాలి, వెయిట్ అంటిల్ ఎలిమెంట్ లోడ్ అని. అది నేను రాసిస్తాను. ఓకే ఫైన్. సో ఇలా చేయి దీన్ని. ఓకే, నేను మళ్ళీ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఇది ఉంది కదా, ఇలా ఇలా జేసన్ యూటిలిటీ ఇలా కాల్ చేయడం బాగాలేదు. నేను ఈ యూటిలిటీస్ ని మారుస్తాను మళ్ళీ. ఓకే, రేపు మారుస్తాం నీట్గా. ఒక పేజ్ వచ్చి ఆ పేజ్ నుంచి మల్టిపుల్ సబ్ సబ్ మాడ్యూల్స్ ఎలా గెట్ చేయాలి. ఉం? అది చేస్తాను. ఓకే ఫైన్.